వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. సంతానలేమితో బాధపడుతున్నారా? ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ఎలా చేస్తారు? సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ శ్రావ్య గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. మ్యామ్ చెప్పండి, అసలు మేల్ అండ్ ఫీమేల్లో అసలు సంతానలేమికి మెయిన్ రీజన్స్ ఏంటి? అసలు ఒక కపుల్ భార్యాభర్త న్యాచురల్గా ట్రై చేసి 1 సంవత్సరం పాటు బట్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి మగవాళ్ళకి అంతా బాగుండి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం వాళ్ళ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో వాళ్ళకి కారణాలుగా చూసుకుంటే ఒక 30% కేసెస్లో ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు, ఒక 30% కేసెస్లో మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు చూస్తాం. ఒక 20% కేసెస్లో ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆడవాళ్ళ వరకు తీసుకుంటే కామన్గా ఏంటి అంటే పీరియడ్స్ నెలసరి సరిగ్గా రాకపోవటం, అది పీసీఓఎస్ కానీ, అండాశయాల ఎగ్ నెంబర్స్ తగ్గిపోవటం కానీ, లేదా ట్యూబల్ సమస్యలు ఉండొచ్చు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మగవాళ్ళ వరకు తీసుకుంటే మగవాళ్ళకి వీర్యకణాల కౌంటు, కదలికలు లేదా నార్మల్ మార్ఫాలజీలో లోపాలు ఉండొచ్చు. సో ఇలా తీసుకుంటే ఇద్దరికి సమస్యలు అన్ని టెస్టులు చేసినా మనకి బయటపడనేది ఒక 10% కేసెస్లో కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్ ఇప్పుడే అన్నారు ట్యూబల్ ప్రాబ్లం కూడా ఒక మెయిన్ రీజన్ అనేసి అన్నారు. అసలు ట్యూబల్ బ్లాక్ అనేది ఎందుకు అవుతూ ఉంటుంది? అసలు బ్లాక్ అయింది అని ఎలా డయాగ్నోస్ చేయాలి? ట్యూబల్ సమస్యలకి కామన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. సో మనం ఆడవాళ్ళకి గర్భసంచి కింద భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ని పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఎవరిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎవరికైతే రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళల్లో ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, కరెంట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందా అని చూడొచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ పైకి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్లో కూడా కామన్గా మన దేశంలో టీబీ ఇన్ఫెక్షన్ వల్ల, క్షయ వ్యాధి వల్ల బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా క్లమిడియా, గొనోరియా అనేసి 2 వేరే కామన్ బ్యాక్టీరియా వల్ల కూడా బ్లాక్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్సే కాకుండా కొంతమందికి ఏంటి అంటే అండాశయాల నుంచి చాక్లెట్ సిస్ట్ అంటాం, ఎండోమెట్రియాసిస్ ఉంటుంది. ఈ ఎండోమెట్రియాసిస్ వల్ల అతుకులు ఏర్పడి గర్భసంచి పక్కన ట్యూబ్స్లో కూడా అతుకులు ఏర్పడి ట్యూబ్స్ పనిచేయటం తగ్గిపోవచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్, అతుకులు కాకుండా కొన్ని పెల్విక్ అంటే కింద భాగాల్లో మనకి అపెండిక్స్ ప్రాబ్లం వచ్చి లేదా ముందు వేరే ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేషన్స్ అయి ఉన్నా ఒక్కొక్కసారి అతుకులు ఏర్పడి ట్యూబ్స్లో బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ట్యూబల్ బ్లాక్ ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ ఈ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి మనం ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అంటే చేసే మొదటి పరీక్ష ఏంటి అంటే హెచ్ఎస్జి అంటాం. అది ఒక సింపుల్ టెస్ట్. కింద నుంచి ఒక డై ఇచ్చి ఒక ఎక్స్రే తీస్తాం. సో దాంట్లో 2 ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ హెచ్ఎస్జి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. దీంట్లో ఏం చేస్తాము అంటే డై బదులు ఒక సెలైన్ అంటే నార్మల్ సెలైన్ ఇంజెక్ట్ చేసి అది సెలైన్ ఫ్లో అవుతుందా లేదా అనేది మనం స్కాన్లో చూస్తాం. ఈ 2 టెస్టులు కాకుండా ఇంకొక అడ్వాన్స్ టెస్ట్ వచ్చి లాప్రోస్కోపీ అనేది ఏంటంటే కీహోల్ సర్జరీ. ఒక పొట్ట మీద ఒక చిన్న ఘాటు 1 సెంటీమీటర్ కన్నా చిన్న ఘాటు ఇచ్చి దాంట్లో ఒక టెలిస్కోప్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. దానికి ఒక కెమెరా అటాచ్డ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మనం గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్ ఉందా లేదా అనేది నోటీస్ చేస్తాం. సో ఫస్ట్ కామన్గా చేసే టెస్ట్ హెచ్ఎస్జి లేదా సెలైన్ సోనోగ్రఫీ. నెక్స్ట్ వీటిలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదు లేదా ట్యూబ్స్ బ్లాక్ ఉందా లేదా అనే అనుమానం ఉంటే కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది లాప్రోస్కోపీ ద్వారా తెలుస్తుంది. డాక్టర్, ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారు ఫస్ట్ మీ దగ్గరికి రాగానే అంటే ఆ క్లయింట్కి మీరు ఎలాంటి టెస్ట్ చేస్తారు, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తారు? ఒక కపుల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూసేది ఏంటంటే వాళ్ళ హిస్టరీ. వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, భార్యాభర్త న్యాచురల్గా ట్రై చేస్తున్నారా లేదా, ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, సో వాళ్ళు ట్రై చేసే పద్ధతి కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అవన్నీ మనం ఎంక్వైరీ చేస్తాం. అవన్నిట్లో కూడా కరెక్ట్ ఉన్నప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటి అంటే ఆడవాళ్ళ ఇవాల్యుయేషన్లో ఫస్ట్ స్కాన్ చూస్తాం. ఈ స్కాన్ ద్వారా మనకి తన గర్భసంచి, అండాశయాలు అంటే ఓవరీస్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సో ఒక బేసిక్ పెల్విక్ స్కాన్ అనేది చూస్తాం. సో ఈ బేసిక్ పెల్విక్ స్కాన్లో గర్భసంచి సైజు, లోపల గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉందా, అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ ఎలా ఉంది, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది.
అండ్ మగవాళ్ళ వరకు వస్తే ఫస్ట్ టెస్ట్ హిస్టరీ తర్వాత మనం చేసే టెస్ట్ వీర్య కణాల టెస్ట్, సెమెన్ అనాలిసిస్ అంటాం. సో మగవాళ్ళ వీర్య కణాలని మనం మైక్రోస్కోప్లో అనలైజ్ చేసేది ఏంటి, ఈ కణాలు ఎంత ఉంది, కౌంట్ ఎలా ఉంది, వీటికి కదలికలు అంటే ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఈ వీర్య కణాలకి ఒక పర్టికులర్ నార్మల్ షేప్ ఉందా లేదా అనేది చూస్తాం. ఈ 2 టెస్టులు మనం చేసే బేసిక్ టెస్టులు. ఈ 2 టెస్టులలో వచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఫర్దర్ టెస్టులు చూస్తాం. ఒకవేళ ఆడవాళ్ళకి ముందు నుంచే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయనుకోండి, మనం థైరాయిడ్, ప్రొలాక్టిన్ అట్లాంటి వేరే హార్మోన్ సమస్యలు ఉన్నాయా లేదా అని కూడా టెస్ట్ చేస్తాం. అండ్ అలాగే డాక్టర్, ఎలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి ఐయుఐ సజెస్ట్ చేస్తారు, అండ్ ఐవీఎఫ్ కూడా ఎలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి సజెస్ట్ చేస్తారు? ఐయుఐ అనే పద్ధతి దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో మగవాళ్ళ వీర్యకణాలను తీసి ప్రాసెస్ చేసి బాగా కాన్సన్ట్రేటెడ్ అంటే బాగా కదలికలు ఉన్న స్పర్మ్స్ని ఆడవాళ్ళ గర్భసంచిలో ఎగ్ రిలీజ్ అయిన రోజు వేస్తాం. దీన్ని ఐయుఐ అంటాం. సో ఈ ఐయుఐ పద్ధతిలో ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అంటే, ఎవరికైతే అన్నీ మనం టెస్ట్లన్నీ చేసి నార్మల్ ఉంది, స్కాన్ నార్మల్ ఉంది, వీర్యకణాలు నార్మల్ ఉంది, ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాం. వీళ్ళకి డెఫినెట్లీ బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రెండవది, ఇందాక డిస్కస్ చేసినట్టు ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడే వాళ్ళు, అది కూడా మైల్డ్ డిగ్రీ ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం ఇచ్చే ఆప్షన్ ఐయుఐ. ఇవే కాకుండా పీసీఓఎస్ సమస్య ఉండి న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు, అండ్ మగవాళ్ళకు ఒక్కొక్కసారి కౌంటు కదలికలు కొద్దిగా తక్కువ ఉంటాయి. అంటే మనకి 15 మిలియన్ అనేది నార్మల్ కౌంటు అండ్ 30% కదలికలు అనేది నార్మల్, బట్ దానికన్నా తక్కువ ఉన్నాయి, బట్ మరీ తక్కువ లేవు. అట్లీస్ట్ ఒక 5 మిలియన్ కదలికలు ఉన్న స్పర్మ్స్ ఉన్నా కూడా మనం ఐయుఐ పద్ధతితో ట్రై చేయొచ్చు. ఇవే కాకుండా ఒక్కొక్కసారి మనకి చూస్తాము మగవాళ్ళకి భార్యాభర్త కలవటానికి ఇబ్బంది ఉండొచ్చు. సో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఐయుఐ పద్ధతి అడ్వైస్ చేయొచ్చు. డాక్టర్, ఎండోమెట్రియాసిస్ అంటున్నారు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎండోమెట్రియాసిస్ అనేది ఇప్పుడు మన గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. ఔటర్ లేయర్, మధ్యలో కండరాళ్ళు, లోపల ఉండేది ఎండోమెట్రియం లేయర్ అంటాం. సో ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది ప్రతి నెల పెరిగి ఒక బెడ్ లాగా తయారవుద్ది. ప్రెగ్నెన్సీ వచ్చి నిలిస్తే వెరీ గుడ్, నిలవలేదనుకో అది పీరియడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఎండోమెట్రియం లేయర్ గర్భసంచిలోనే ఉండాలి. అలా కాకుండా బయట అండాశయాల్లోనో, యూట్రస్ అంటే గర్భసంచి భాగంలో లేదా కండరాల్లో, ఒకసారి ట్యూబ్స్ మీద ఉంటే దీన్ని మనం ఎండోమెట్రియాసిస్ అంటాం. గర్భసంచి లోపల లేయర్లో ఉంటే అది బయటకి షెడ్ వచ్చేస్తుంటుంది, పీరియడ్ బ్లీడింగ్ లాగా. బట్ వేరే చోట ఉన్నది, అండాశయాల్లో ఉన్నది, ప్రతి నెల ఏంటి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్లో అది పెరిగి మళ్ళీ బ్లీడింగ్ అనేది బయటకు రాదు. సో లోపలే రక్తం గూడు కట్టుకున్నట్టు అయిపోద్ది. సో అప్పుడు మనకి చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందుకని డెఫినెట్లీ ఎండోమెట్రియాసిస్ అనేది ఒక మనకి ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్ తగ్గించే సమస్య. సో ఈ ఎండోమెట్రియాసిస్తో బాధపడే వాళ్ళకి 2 మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి పెయిన్, నొప్పి, రెండవది ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి. డాక్టర్, ఐయుఐ అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? సో మనం ఐయుఐ చూసుకుంటే ఐయుఐలో ఓన్లీ వీర్యకణాలు, మగవాళ్ళ వీర్యకణాలు ప్రాసెస్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో ఎగ్ రిలీజ్ అయ్యే రోజు వేస్తాం కాబట్టి జస్ట్ మనం ఓన్లీ సెమెన్ శాంపుల్ ప్రాసెస్ చేసేస్తున్నాం. సో ఐయుఐ సక్సెస్ రేటు పర్ సైకిల్ అంటే ఒకసారి ట్రై చేస్తే అది 15 నుంచి 20% ఉంటుంది. సో 15 నుంచి 20% అనేది చాలామంది విని అరే ఇంతేనా అనుకోవచ్చు. బట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒక కపుల్ భార్యాభర్త న్యాచురల్గా 1 నెల ట్రై చేస్తే సక్సెస్ రేట్ అనేది 5 నుంచి 8%, 5 to 8%. సో ఈ 5 నుంచి 8% నుంచి 15 నుంచి 20% వరకు సక్సెస్ పెరుగుద్ది. ఇది ఐయుఐ అంటే పర్ సైకిల్ సక్సెస్. ఒక 2-3 సైకిల్స్కి ఐయుఐ సక్సెస్ రేట్ అనేది మనకి 30 to 40% వరకు వెళ్తుంది. అదే ఐవీఎఫ్కి వస్తే ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దీంట్లో ఆడవాళ్ళకి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ బయటకు తీస్తాం. మగవాళ్ళ వీర్యకణాలు, ఎగ్గు కలిపి ఎంబ్రియో తయారవుద్ది. తయారైన బేబీని కింద నుంచి గర్భసంచిలో డైరెక్ట్గా పెడతాం. సో ఆల్మోస్ట్ 50% వరకు పని ఏదైతే గర్భసంచిలో న్యాచురల్గా జరగాలో అది మనం బయట ల్యాబ్లో చేసి ఇన్సర్ట్ చేస్తున్నాం ఎంబ్రియోని. సో ఇలాంటి పద్ధతి, ఈ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ప్రస్తుతానికి సక్సెస్ రేట్స్ అనేది మనకి 50 to 60-65% వరకు ఉంటుంది. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మనకి మెయిన్గా డిపెండ్ అయ్యేది ఆడవాళ్ళ ఏజ్,
ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్, అట్లే మగవాళ్ళ వీర్య కణాల క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ కదలికలు, నార్మల్ మార్ఫాలజీ ఎలా ఉంది బట్టి డిపెండ్ అవుద్ది. బట్ మ్యాక్సిమం సక్సెస్ రేట్ విత్ ఐవీఎఫ్ ఒక ట్రాన్స్ఫర్కి అనేది 50-65% వరకు ఉంటుంది. క్యూములేటివ్గా తీసుకుంటే అది కూడా 70-80% వరకు వెళ్తుంది. డాక్టర్, అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఎంబ్రియో ఇన్సర్ట్ అనేది ఫ్రెష్ బెటరా లేదంటే ఫ్రోజన్ బెటరా అనేసి. మీరు ఏది సజెస్ట్ చేస్తారు, ఏది బెటర్ అంటారు? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ ఫ్రెష్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా ఐవీఎఫ్లో మనం చేసే పద్ధతి ఇందాక డిస్కస్ చేసినట్టు ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేయటం, అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టడం. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే అండాశయాల నుంచి ఎగ్ ఏ నెల అయితే తీస్తామో అదే నెల ఎంబ్రియోని మళ్ళీ ఎగ్ పికప్ అయిన ఒక 5 రోజులకి లేదా 3 రోజులకి గర్భసంచిలో పెట్టేస్తే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఒక నెలలోనే మీకు ఎగ్ పికప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ తయారైన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసి ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నెల న్యాచురల్ సైకిల్లోనో లేదా మందులు ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి గర్భసంచి పొర తయారు చేసి ఎంబ్రియోని పెడితే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఫ్రెష్ ఫ్రోజన్కి ఏంటి అంటే సక్సెస్ రేట్ అనేది కేస్ టు కేస్ బేసిస్ మారుతుంది. టెక్నికల్లీ స్పీకింగ్ రెండిట్లో సక్సెస్ రేట్ సేమ్. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది పేషెంట్స్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేము. ఎవరిలో చేయలేము అంటే ఎవరికైతే ఇప్పుడు న్యాచురల్గా మనకి నెల నెల ఒక ఎగ్గే రిలీజ్ అవుద్ది. సో మనం ఐవీఎఫ్లో ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని పెరగటానికి మందులు ఇస్తున్నాం. సో ఈ ఎక్కువ ఎగ్స్ పెరగటంతో బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల గర్భసంచి పొర అనేది బాగా మందంగా అవ్వటము లేదా పల్చబడటం అంటే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి లైనింగ్ చూసినప్పుడు మంచిగా అనిపించకపోయినా లేదా బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా డెఫినెట్లీ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయలేం. అదే కాకుండా కొంతమందికి ఏంటంటే స్పెషల్లీ పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళకి అండాశయాలు పెద్ద సైజ్ అంటే ఎగ్ నంబర్స్ ఎక్కువ పెరగటంతో అండాశయాలు పెద్ద సైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకు కూడా మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ నిలిచినప్పుడు డిస్కంఫర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్లాంటి కేసెస్లో మనం ఫ్రెష్ కన్నా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేస్తాం. బట్ కొంతమందికి ఎవరికైతే ఎగ్ నంబర్స్ మరీ ఎక్కువ లేవు, కొన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, కొన్ని ఎగ్స్ పెరిగాయి, బట్ లైనింగ్ కూడా బాగుంది అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళల్లో మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ సజెస్ట్ చేస్తాం. సో ఫ్రెష్ ఫ్రోజన్ అనేది ఒకటి మీకు వచ్చే ఎగ్ నంబర్స్, బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్స్, మీ గర్భసంచి పొరను బట్టి ఉంటుంది. ఇవే కాకుండా మీకు వాడిన ప్రోటోకాల్ అండ్ మీకు ఏ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చారు వీటన్నిటిని చూసి మీ డాక్టర్ మీకు డిసైడ్ చేస్తారు వెదర్ మీ కేసులో మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా ఫ్రోజన్కి వెళ్ళాలా అని. డాక్టర్, అండ్ అలాగే అంటే నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీకి అండ్ అలాగే ఐయుఐ లేదా ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీకి అంటే పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తీసుకునే జాగ్రత్తల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఐవీఎఫ్ ద్వారా, ఐయుఐ ద్వారా లేదా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీనే. సో స్పెసిఫిక్ జాగ్రత్తలు అంటూ ఉండవు. సో మీరు చాలామంది అడుగుతారు ఐవీఎఫ్ అయితే బెడ్ రెస్ట్ తీసుకోవాలా, న్యాచురల్ అయితే అవసరం లేదు, ఐవీఎఫ్ అయితే మనం లీవ్ తీసుకోవాలా, మనం జాబ్ మానేసేయాలా అనేసి. సో ఇటువంటి రెస్ట్ అనేది మీరు ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా రెస్ట్ అనేది అడ్వైస్ చేయం అన్లెస్ స్పెసిఫిక్ కండిషన్స్. కొంతమందికి గర్భసంచిలో మాయ కిందకు ఉంటుంది, ప్లసెంటా ప్రీవియా అంటాం, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి అది ప్రెగ్నెన్సీ, అది న్యాచురల్గా వచ్చినా ఐవీఎఫ్ వచ్చినా రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ప్రికాషన్స్ అనేది ప్రెగ్నెన్సీకి స్పెసిఫిక్ ఉంటాయి కానీ ఐవీఎఫ్ ఐయుఐ అనేది ఉండదు. ఓన్లీ స్పెసిఫిక్ ప్రికాషన్ ఉండేది ఏంటి అంటే ఎవరికైతే ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అవుతారో వాళ్ళకి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయిందా, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అయిందా, వాళ్ళ గర్భసంచి పొర ఎలా తయారు చేశారు అన్న దాన్ని బట్టి వాళ్ళు వాడే మందులు అనేది కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి లైనింగ్ పెరగడానికి సపోర్ట్ మందులు ఏవైతే ఇస్తారో అవి డెఫినెట్లీ మీరు గర్భసంచి పొర ఎలా తయారు చేశారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ న్యాచురల్ సైకిల్లో పొరను తయారు చేసి పెడితే అప్పుడు ఐవీఎఫ్లో కూడా వాడే మందులు అనేది చాలా తక్కువ ఉంటాయి. సో ఈ మందులు తీసుకోవాల్సింది ఒక్కటి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు కానీ బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఫుడ్ వైజ్ కానీ రెస్ట్ ప్రకారం కానీ మనం తినాల్సిన ఫ్రూట్స్ కానీ ఫుడ్ ఆహారం కానీ ఎటువంటి మార్పు ఉండదు. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, రాజు గారు ఈసీఐఎల్ నుంచి. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఆల్మోస్ట్ మా మ్యారేజ్ 5 years అవుతుందండి. ఓకే. సో ప్రాబ్లం ఏంటంటే నాచురల్గా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము బట్
స్టిల్ కన్ఫర్మ్ అయితే ఏం అవ్వలేదు. సో ఏజ్ అనేది బాగా తెలియట్లేదు. బట్ ఐయుఐ అని ప్రాసెస్ ఉంది కదండి, అది ఎలా చేస్తారు ఏంటి, అసలు నేను చేయించుకోవచ్చా లేదనేది నా క్వశ్చన్. ఐయుఐ ప్రాసెస్ అనేది మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది తనకి నెల ఎగ్ రిలీజ్ అవుతుందా, తనకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలండి. మీకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది అంటున్నారు కాబట్టి ఒకవేళ తన ఎగ్ నంబర్స్ బాగానే ఉండి ట్యూబ్స్ టెస్ట్ ఇప్పటివరకు మీకు అయిందా లేదా చూసుకోండి. ట్యూబ్ టెస్ట్ కూడా ఓపెనే ఉండి అండ్ మీ వీర్యకణాలు కూడా బాగుండి అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ ప్రాసెస్ ఐయుఐకి వెళ్తే బెటర్. ఐయుఐలో ప్రాబబ్లీ మీరు హాస్పిటల్కి నెలలో ఒక 3 సార్లు వెళ్ళాల్సి ఉంటుంది. పీరియడ్ వచ్చిన 2వ రోజు, 9 లేదా 10వ రోజు అండ్ ఐయుఐ చేసే రోజు. సో ఈ 3 విజిట్స్లో కూడా 2 visits తను మీ వైఫ్ ఒక్కళ్ళే వెళ్ళి స్కాన్ చేసి మందులు తీసుకున్నా ఓన్లీ ఐయుఐ శాంపుల్ ఇచ్చే రోజు మీరు వెళ్ళినా సరిపోద్ది. సో అండ్ మీరు తను వాడాల్సిన మందులు, మీరు ఏమైనా వాడాల్సిన మందులన్నీ కూడా మీ ఎగ్ నంబర్స్ అండ్ మీ వీర్యకణాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఉంటుంది. సో ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రాసెస్, దీనికి ఎటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు ఉండవు అండ్ సక్సెస్ రేట్స్ కూడా మనకి 15 అంటే న్యాచురల్ ట్రై చేసే దానికన్నా ఒక 10 to 15% ఎక్కువ ఛాన్సే ఉంటుందండి. డాక్టర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటుంటారు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఇందాక కేసు డిస్కస్ చేసినట్టు మనం స్కాన్లో చూస్తే అన్నీ బాగానే ఉంటాయి, అండాశయాలు, గర్భసంచి, ట్యూబ్స్ ఏమో ట్యూబ్ టెస్ట్లో ఓపెనే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ మగవాళ్ళ వీర్యకణాలు బాగానే ఉంటాయి. సో కారణం మనకు తెలియదు అనుకుంటాం. సో ఇట్లాంటి కేసెస్లో కారణం అనేది మైక్రోస్కోపిక్ అంటే ఉండకుండా మైక్రోస్కోపిక్ సూక్ష్మ లెవెల్లో ఉంటుంది. సో ఆడవాళ్ళకి రిలీజ్ అవుతున్న ఎగ్ మనకి ఎగ్ నంబర్స్, ఎగ్ పెరిగిందా లేదా అనేది స్కాన్లో తెలుస్తుంది. బట్ ఈ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి స్కాన్లో కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ తెలియదు. సో ఎగ్ క్వాలిటీలో లోపాలు ఉండొచ్చు. రెండవది ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి కానీ అవి ఎలా పనిచేస్తున్నాయి అంటే ఈ ట్యూబ్ యొక్క ఫంక్షనింగ్ స్టేటస్ అనేది టెస్ట్ చేయడానికి ఎటువంటి పద్ధతులు లేవు. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్న ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్యూబ్ వెళ్ళి ఎగ్గును పట్టుకోవాలి. ఒక్కొక్కసారి అండాశయాలు మనం స్కాన్ చూస్తే అతుక్కొని ఉంటాయి గర్భసంచికి. సో అలాంటి కేసెస్లో కూడా ఈ ట్యూబ్స్ పనిచేసే తత్వం తగ్గే అవకాశాలు ఉంటాయి. మూడవది మనం మగవాళ్ళ వీర్యకణాలు చూసినప్పుడు కౌంట్, కదలికలు అన్నీ బాగానే ఉన్నా ఈ ఎగ్గును ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఎలా ఉంది మనకి టెస్ట్ చేయని పద్ధతులు లేవు. అండ్ 4వ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఎగ్ బాగానే ఉండి, స్పర్మ్ బాగానే ఉండి, ఎంబ్రియో కూడా బాగానే తయారవుతుండొచ్చు న్యాచురల్గా, బట్ ఈ తయారైన బేబీ వచ్చి గర్భసంచిలో అతక్కపోవచ్చు. సో మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని స్పెసిఫిక్గా పిన్ పాయింట్గా టెస్ట్ చేయడానికి ఎటువంటి పద్ధతులు లేవు. సో ఇలాంటి పేషెంట్స్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాం. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఆడవాళ్ళ ఏజ్, మ్యారేజ్ అయ్యే ఎన్ని ఇయర్స్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఏజ్ చిన్నగా ఉండి ఒక 35 లోపు ఉండి వాళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా ఒక 5 years లోపే ఉందనుకోండి, ఫస్ట్ మనం ఐయుఐ ఆప్షన్ ఇస్తాం. ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతుంది, ఆడవాళ్ళ వయసు పెరుగుతుంది, ఎగ్ నెంబర్స్ తగ్గే అవకాశం ఉందనుకోండి, డెఫినెట్లీ మనం ఫస్ట్ ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం. డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, రమ్య గారు సికింద్రాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, నమస్తే. రమ్య గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. హలో, చెప్పండి రమ్య. మేడం, మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఓకే. నేను హాస్పిటల్కి వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదని చెప్పారు నాకు. ఓకే. మీ హస్బెండ్ టెస్ట్ అయిందేమా? లేదు మేడం, కాలేదు. ఓకే. సో ఫస్ట్ ఎందుకంటే 6 years అవుతుంది, మీది స్కాన్లు బాగానే ఉన్నాయంటే ఒక్కసారి మీ హస్బెండ్ వీర్యకణాలు టెస్ట్ చేయించడం చాలా ముఖ్యం రమ్య. తనది టెస్ట్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఒకవేళ తన టెస్ట్లో కూడా బాగానే ఉంది అనిపిస్తే అప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకసారి మీది ట్యూబ్స్ కూడా టెస్ట్ చేయించుకొని ఐయుఐ పద్ధతికి మీరు వెళ్ళచ్చు. డాక్టర్, మోలార్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటుంటారు, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మోలార్ ప్రెగ్నెన్సీ అనేది ఏంటి అంటే గర్భసంచిలోనే వస్తుంది ప్రెగ్నెన్సీ. బట్ నార్మల్గా మనకు గర్భసంచిలో వచ్చే ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందంటే ఒక బేబీ శాక్, బేబీ పార్ట్ ఉంటుంది, అది బేబీ ఎదిగి హార్ట్ బీట్ అవన్నీ ఫామ్ అయ్యి స్లోగా బేబీ ఎదుగుద్ది నెక్స్ట్ 9 నెలల్లో. మోలార్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది జెనెటికలీ నార్మల్ కాదు.
సో కొన్ని కేసెస్లో పార్షియల్ మోల్ అంటాం, కొన్ని కేసెస్లో కంప్లీట్ మోల్ అంటాం. సో ఈ 2 కేసెస్లో మెయిన్ ఏంటి అంటే బేబీ అనేది నార్మల్ బేబీ గ్రోత్ ఉండదు, మనకి చిన్న చిన్న గ్రేప్ లైక్ వెసికల్స్ లాగా ఉంటాయి. అంటే గర్భసంచిలో ఉన్న టిష్యూ బాగా మల్టిప్లై అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే పేషెంట్కి పీరియడ్ రాదు, మిస్ అవుద్ది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ లాగా అవ్వచ్చు, ఇట్లా గ్రేప్ లాంటి క్లస్టర్స్ బయటకి రావచ్చు, బ్లీడింగ్ అయితే హెవీ అవ్వచ్చు. అండ్ మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా హెచ్సిజీ బ్లడ్లో టెస్ట్ చేస్తే చాలా హై వాల్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో అంటే మనకి ఈ మోలార్ ప్రెగ్నెన్సీ నుంచి అది కొరియోకార్సినోమా క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. సో మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ గ్రేప్ లైక్ టిష్యూ వల్ల వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యి రక్తస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ అంటే అది డయాగ్నోస్ చేసేది కూడా డాక్టర్సే, స్కాన్ ద్వారా మీ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేస్తారు. అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో డెఫినెట్లీ డాక్టర్ని వెంటనే అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరికి 2 కపుల్స్ వచ్చారు, అంటే ఒకళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్ వచ్చారు, ఇంకొకళ్ళు అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీతో పాటు అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ కిడ్నీ, హార్ట్ అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ 2 కపుల్స్కి ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కపుల్కి ఇండివిజువలైజ్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు, మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి కిడ్నీ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం చూడాల్సింది ప్రాబ్లం ఎవరికి ఉంది, ఆడవాళ్ళకా మగవాళ్ళకా. ఎందుకంటే మగవాళ్ళకి ఉండే సమస్యలతో మనకి వాళ్ళ వీర్య కణాల ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయ్యి స్పర్మ్స్ బాగాలేవు అంటే మనం ఏం చేయలేం. కానీ బట్ మగవాళ్ళకు వీర్య కణాలు బాగానే ఉన్నాయి, మిగతాయి బాగానే ఉన్నాయి, వాళ్ళకి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా అవి కంట్రోల్ చేస్తే మనకి ఇవేం ప్రాబ్లం ఉండదు. బట్ ఆడవాళ్ళకి అలా కాదు. ఒకవేళ ఆడవాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందనుకోండి, మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ 9 నెలలు మోయటానికి వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా అనేది చూస్తాం. ఇప్పుడు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది 2 years బ్యాక్, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా అనేసి వచ్చారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, బట్ వాళ్ళ ఇమ్యూన్ సప్రెషన్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ఫిట్నెస్ ఉందా లేదా. సో మనం ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో ప్లాన్ చేస్తాం. అంటే వాళ్ళ ప్రైమరీ ఫిజిషియన్ వాళ్ళకు ప్రైమరీ సమస్య ఏదైతే ఉందో హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఆ డాక్టర్తో కూడా కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీకి ఫిట్ అనుకుంటే మనం ఈ పద్ధతి మనం ఏదైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తామో దాంట్లో కూడా మందులు అనేది మాడిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళ బాడీ నార్మల్ స్టేటస్ అనేది మనం డిస్టర్బ్ చేయకుండా, సో వాళ్ళకి ఇచ్చే మందులు, డోసులు అన్నీ మాడిఫై చేసి ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికి సైన్స్ ఎంత అడ్వాన్స్ అయింది అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంది, బట్ మనం చూసుకొని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది ఒక మల్టీ డిసిప్లినరీ ఒక టీమ్ అప్రోచ్ వెళ్తే బెటర్ ఉంటుంది. డాక్టర్ ఐయుఐ ట్రీట్మెంట్ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ అంటే ఆ ట్రీట్మెంట్కి ఏజ్ లిమిట్ అనేది ఏదైనా ఉందా? ఐయుఐ, ఐవీఎఫ్ ఏదైనా కూడా మన దేశంలో ఏజ్ లిమిట్ ఏంటంటే ఏఆర్టీ యాక్ట్ అని ఉంది మన దేశంలో. సో ఈ ఏఆర్టీ యాక్ట్ ప్రకారం ఆడవాళ్ళ ఏజ్ 50 సంవత్సరాలు, మగవాళ్ళ ఏజ్ 55 సంవత్సరాల వరకే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బియాండ్ 50 years ట్రీట్మెంట్ ఇవ్వటం కుదరదు. అండ్ 45 to 50 years కూడా అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50 వరకు ఇవ్వచ్చు, కానీ 45 to 50 కూడా మనం చూసుకోవాల్సింది ఇండివిజువలైజ్ చేయాలి. బికాస్ పేషెంట్కి ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు కొంతమంది 45 సంవత్సరాలకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, బట్ కొంతమందికి 45 సంవత్సరాలకి చాలా సమస్యలు ఉండొచ్చు. సో వాళ్ళ బాడీకి మళ్ళీ ఇందాక డిస్కస్ చేసినట్టే ప్రెగ్నెన్సీకి ఫిట్ ఉన్నారా, ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నీ కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయితే బెటర్. అంటే కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే థైరాయిడ్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే అంటారు. థైరాయిడ్కి ఇన్ఫర్టిలిటీకి అవినాభావ సంబంధం ఉంది, బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళందరికీ సంతానలేమి సమస్య ఉండదు. సో థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు చాలామంది డయాగ్నోజ్ అయిపోయి థైరాయిడ్ మందులు వాడుకుంటూ ఉంటారు, అది ఒక చిన్న టాబ్లెట్ డోస్ వేసుకుంటూ ఉంటారు ఎవ్రీడే మార్నింగ్, బట్ వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, దెన్ వాళ్ళకి సంతానలేమి సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ కొంతమందికి సంతానలేమి సమస్య ఉంటుంది, థైరాయిడ్ మనం టెస్ట్ చేస్తే డిటెక్ట్ చేస్తాం, బట్ వాళ్ళ సంతానలేమి సమస్య థైరాయిడ్ కూడా సంబంధం ఉండకపోవచ్చు. బట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా ఉండను మనం థైరాయిడ్ కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో థైరాయిడ్ అనేది డెఫినెట్లీ ఒక కాంట్రిబ్యూటింగ్ కాజ్, కానీ అదే సోల్ కాజ్ ఉండకపోవచ్చు.
డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వారికి సొల్యూషన్స్ చెప్పినందుకు అండ్ అలాగే IUI అండ్ IVF ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్.